పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 భీమవరం బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 30 గుంటూరు గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. 1 Peter chapter 3 verse 9. బైబిల్ తెరవండి, మళ్ళీ చెప్తాను, చూసుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. ఈ దిన ఆశీర్వాద వాగ్దానము. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. నేను ఎందుకు ఈ దేవుళ్ళలోకి వచ్చాను? నేను ఎందుకు దేవుళ్ళో ఉన్నాను? అసలు నా ఎట్లాగొచ్చాను? నేను ఎందుకు నమ్ముకున్నాను? ఏంటి నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నామేమో. నిన్ను ఆయన ఆశీర్వాదానికి వారసురాలుగా ఉండటానికి, వారసుడిగా ఉండటానికి, హక్కుదారుడిగా ఉండటానికి నీవు పిలువబడ్డావు. ఆమెన్. ఆయన దీవెన, ఆయన స్వాస్థ్యము, ఆయన ఆశీర్వాదము, ఆయన జీవములో నీకు పాలు పంపులు ఉండటానికే కేవలము నిన్ను పిలుచుకున్నాడు ఆయన. మరి నన్ను పిలిస్తే నన్ను ఎందుకు వాడుకోవట్లేదు ఆయన? నేను ఇంత సేవ చేయాలని ఉన్నాను, పిలిచేయడని అనుకుని వచ్చాను, దర్శనం ఇచ్చేయడని వచ్చాను, నాతో మాట్లాడేయడని వచ్చాను, కానీ నాకు ఏ రకమైన ఎదుగుదల లేదు, ఏ రకమైన ఆశీర్వాదం లేదు. అందరూ ఎవరికైనా ఏదైనా ఒక దీవెన చెప్పాలంటే దేవుడు నీకేం చేశాడు చెప్పని అడిగితే నా దగ్గర జవాబు లేదు అని అనుకుంటున్నావేమో. ఈ దినము ప్రభు నీతో మాట్లాడుతున్నమాట. ఆశీర్వాదము పొందటానికి, వారసులుగా ఉండటానికి నీవు పిలువబడ్డావు. దేవుడు నీ కుటుంబాన్ని ఎన్నిక చేసుకున్నది కేవలము ఒక స్పెషల్గా ఆయన నిన్ను బ్లెస్ చేయడానికి, ఒక సాక్షిగా వాడుకోబోతున్నాడు. ఒక గొప్ప సువార్థికులు నీ కుటుంబం నుంచి రాబోతూ ఉన్నారు. నీ కుటుంబము, నీ పేరు ప్రపంచంలోనే ఒక ఖ్యాతిగా ఎక్కటానికి దేవుడు సిద్ధము చేశాడు. నీ గర్భఫలములో నుండి ఒక మిషనరీ బయటకు వస్తున్నాడు. నీ కుటుంబంలో నుండి దీవెన బయటకు వస్తుంది. అనేక మంది ఎదుట నీ కుటుంబము గొప్ప సాక్ష్యము కలిగి ఉండబోతూ ఉంటారు. మనం పిలువబడింది. యేసుని నమ్మిన ఎవడు పాడైపోడండి. మీరు చెక్ చేసుకోండి. యేసుక్రీస్తుని నమ్మి యథార్థంగా ఉన్నవాడు 100 అభివృద్ధి పొందుతూనే ఉంటాడు. మరి కొంతమంది నమ్మి బాగాలేదంటే మన లోపమే ఉంటుంది, కానీ ఆయన లోపమే ఉండదు. ఆయన విస్తారమైన దీవెనలు, బ్యాగులు సూట్ కేసులు పట్టుకుని గమ్మలో ఉంటాడట. ఒక పెద్ద దైవజనుడు చెప్పాడు. మనము ఆయనకి కొంచెం కనెక్ట్ అయ్యామంటే ఆ సూట్ కేసులు, బ్యాగులు, దీవెనలు అన్నీ మన ఇంట్లో పెడతాడు. లేదంటే చూసి ఇంకొక ఇంటికి వెళ్ళిపోతాడు. నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడన్నాడు. అందుకనే మీరు నమ్మితే పరిపూర్ణంగా క్రీస్తుని విశ్వాసం ఉంచండి. మీరు కొంచెం నమ్మి కొంచెం నమ్మకపోవటం, అపనమ్మకం జరుగుతుందా? ఏమో, జరిగితే జరగవచ్చు, లేకపోతే జరగకపోవచ్చు. సరే, ప్రార్థన చేద్దాం. నీ చిత్తం బాబు, నీ చిత్తం బాబు, అన్నీ నీవే జడ్జిమెంట్ చేసేసుకుంటున్నావు. నో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. నువ్వు నమ్ముతున్న కార్యాన్ని చూస్తావు.
ఎందుకంటే నీ కుటుంబం ఎందుకు దేవుని దగ్గరికి వచ్చారంటే, ఈరోజు ఈ మాట వింటున్నామంటే దేవుడిని ఆశీర్వాదమునకు వారసురాలుగా ఉండటానికి, ఆశీర్వాదానికి వారసుడిగా ఉండటానికి నిన్ను ఆయన పిలుచుకున్నాడు. అందుకనే మరి పిలుచుకుంటే నాకు ఆశీర్వాదం ఏది అని అనుకోవచ్చు. అక్కడ కింద చెప్తా ఉంటాడు, పిలువబడుతారు కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. మనకి ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి మనం పిలువబడ్డాం. ఆశీర్వాదానికి రీచ్ అయ్యే టైంలో మనకి శుభ సూచన ఏంటంటే శోధనలు వస్తాయి. మనకి బాగా గమనించండి. సెంటిమెంట్గా కొంతమంది వేరుగా అనుకుంటారు, అంత దరిద్రమే వస్తుందేంటి, ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాను నేను, ఉండే కొద్ది పరిస్థితి డ్రై అయిపోతుంది, అసలు బ్రతకాలని లేదు అని అనుకుంటున్న పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ప్రతి దూషణ చేయొద్దు. అయిన వాళ్ళు బాగా కావలసిన వాళ్ళే కట్టుకున్న భార్య కొన్ని సమయాల్లో మనకు శత్రువుగా మాట్లాడే మాటలు వస్తుంటాయి. అప్పుడు కూడా నీ నోటి నుండి దీవెన వెళ్ళాలి. ఎందుకంటే ఎదురైన గొప్ప ఆశీర్వాదానికి నువ్వు కనెక్ట్ కాబోతున్నావు. ఆశీర్వాదానికి ముందు కీడు కనబడుతుందని ఆ కీడులో పరిశుద్ధతను కాపాడుకుని విశ్వాసముతో జయము పొందాలి. అందుకనే ఒక చోట ఏమంటాడు, కీడు చాటున మేలు దాచిపెడతానన్నాడు. ఇప్పుడు నువ్వు శ్రమ పడుతున్నావు, శోధించబడుతున్నావు. అదేంటంటే నేనే పాపం చేశాను, నా తల్లిదండ్రులు ఏం పాపం చేశారు, ఇదేనేమో మా పరిస్థితి, మా వాళ్ళందరూ అలాగే బాధపడ్డారు, నా పరిస్థితి ఇలాగ అయిపోయిందని అనుకుంటూ ఉన్నావు. నీ దగ్గర స్థితి అంతా మార్పు దేవుడు చేస్తున్నాడు. బలమైన సాక్షిగా దేవుడు నిన్ను నిలబెడతా ఉన్నాడు. అందుకనే ఏమంటున్నారంటే ఇక్కడ, కీడుకు ప్రతి కీడైనను. ఎవరైనా ఏదైనా మాట అంటే తట్టుకోలేవు, టకటక AK-47 కాల్చినట్టు మాటలు వదిలేస్తున్నావు. మాటలు వదలొద్దు. కొంచెం నువ్వు టంగ్ స్లిప్ కాకుండా నీ మౌత్ని కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే, నీ నోటిని కంట్రోల్ చేసుకోగలిగితే, నువ్వు ఒకవేళ ఎవరైనా నిన్ను అన్నప్పుడు బాధపడకుండా నీవు వాళ్ళని దీవించే స్థితికి నీ మనసు ఎదగగలగి, అప్పుడే విస్తారమైన దీవెనలు నీ మీదకి వస్తాయి. నన్ను చాలామంది ఎవరైనా ఏదైనా అన్నా, శోధించినా, విమర్శించినా నేనేం పట్టించుకోను. ఎందుకంటే నేను వాళ్ళని దీవిస్తాను. ఎందుకంటే వాళ్ళకి మనం ఆన్సర్ చేయటం వల్ల మన ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుందేమో, కానీ మనం చాలా ఆశీర్వాదాలు కోల్పోతాం. మనం ఆశీర్వాదంలోకి వెళ్ళిపోవటానికి ఎవరు మనల్ని ఏమన్నా దేవుడు వారిని దీవించును గాక అనాలంతే. అనగలవా? మీరు అనగలరా? మీ ఆడపడుచు ఏదైనా అంటే నువ్వు దీవించగలవా? మీ వదిన ఏదైనా అంటే నువ్వు దీవించగలవా? నీ అన్నదమ్ములు, నీ ఫ్యాకల్టీ, మీ స్టాఫ్, ఎవరైనా కొలీగ్స్ నిన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనుకో, ఏయ్ నోరు స్వాధీనంలో పెట్టుకో, ఆ మాట కూడా అనకుండా ఉండగలవా? అంటున్నావమ్మా, దేవుడు నిన్ను దీవించును గాక అని చెప్పగలవా? చెప్పలేము. చెప్పగలిగిన స్థితికి ఎదగటమే క్రిస్టియానిటీ, అదే స్పిరిచువాలిటీ. అది చెప్పగలిగే స్థితికి ఎదిగవా నీవు ఆశీర్వాదాలకి వారసులు అయిపోతావు. ఇంకా నీదే అనమాట. నీకు ఎంత ఆస్తి రావాలో, నీకు ఎంత భూభాగం రావాలో, ఎంత రక్షణ కలగాలో, ఎటువంటి ఆరోగ్యం నీకు పొందుకోవాలో దేవునితో హానోకు నడిచినట్టుగా నడిచేస్తావు. పరిశుద్ధాత్ముడు దేవుడు నీకు ఇస్తున్న గొప్ప మాట, మీరు ఆశీర్వాదమునకు వారసులు అవటానికి పిలువబడ్డారు. అంతే, ఆశీర్వాదమునకు వారసులు అవటకు మీరు పిలువబడతారు. నా కుటుంబం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నాకు అర్థం కావట్లేదు అంటున్నావు కదా, అర్థమైందా? ఆశీర్వాదమునకు వారసులు అవటానికి దేవుడిని మిమ్మల్ని పిలిచాడు. మీరు పొందుకుంటున్నారు, సాక్షిగా మీరు వర్ధిల్లుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. వీరి పేరు జయమ్మ, వారి కుమార్తె సుధా. వీరు కావలి నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం అయిన తర్వాత ఒకరోజు విపరీతమైన కడుపు నొప్పి వస్తూ ఉండగా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే కడుపులో గడ్డు ఉందని డాక్టర్స్ చెప్పడం జరిగింది. అప్పుడు వారు నెల్లూరులో తైలాభిషేకం జరుగుతున్నప్పుడు దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించారు. వారి కుమార్తె విషయమై ప్రార్థన చేయించినప్పుడు వారు తర్వాత డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్న తర్వాత దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత ఆ గడ్డ అనేది కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత తన గర్భం ధరించింది. దేవుడి వారికి చక్కటి ఆరోగ్యమైన కుమార్తెని ఇచ్చారు. గడ్డ ఉండడం వల్ల గర్భము రాదని డాక్టర్స్ చెప్పారు. దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత ఆ గడ్డ అనేది కరిగిపోయి తన గర్భం ధరించింది, కుమార్తె పుట్టింది.
అలానే జయమ్మ గారు కూడా ఇల్లు కట్టుకునే విషయంలో ఇబ్బంది పడుతూ ఉండగా చాలామంది మీరు కట్టలేరు అని అన్నప్పుడు దైవజన దగ్గరికి వచ్చి తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత ఆ ఇల్లు అనేది కట్టడానికి దేవుడు సహాయం చేశాడని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 భీమవరం బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 30 గుంటూరు గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మీరు చీమకుర్తి నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. మీకు గతంలో విపరీతమైన కడుపు నొప్పి రావడం వల్ల హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే గర్భసంచి మీద గడ్డలు ఉన్నాయి, నీటి బుడగల్లా ఉన్నాయని డాక్టర్స్ చెప్పినప్పుడు వారు హాస్పిటల్లో ఎటువంటి ట్రీట్మెంట్ చేయించుకోకుండానే అక్కడ సికింద్రాబాద్లో జరిగే ప్రార్థనా శక్తి ఆరాధనకి వారు వచ్చి అక్కడ దైవజనులతో వారు ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు దేవుడు స్వస్థతని ఇస్తాడని ప్రార్థన చేసి పంపించిన తర్వాత వారు వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ చెక్ చేయించుకున్నప్పుడు బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసి డాక్టర్స్ చెప్పిన విషయం ఏంటంటే మీకు ఎటువంటి సమస్య లేదు, నీ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చినాయి, ఎటువంటి గడ్డలు ఎటువంటి నీటి బుడగలు లేవని డాక్టర్స్ చెప్పడం జరిగింది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 భీమవరం బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 30 గుంటూరు గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నేను వేటపాలెం నుంచి వచ్చాను. నాకు 2020లో మ్యారేజ్ అయింది. నేను మేనరికాన్ని చేసుకున్నాను. మొదటి సంవత్సరం దాకా నాకు పిల్లలు లేరు. సంవత్సరం దాకా నాకు పిల్లలు లేనప్పుడు అన్న మరి నాకు గర్భఫలం లేదు, నేనేమో చాలా లావుగా ఉన్నాను, అందుట్లో మేనరికం అని పుట్టరని నన్ను చాలామంది అవమానపరిచారు. సంవత్సరం తర్వాత నా పెళ్లి నాటి రోజుకే నేను గర్భఫలం ధరించి ఒక ఆడపిల్లని కన్నాను. తర్వాత మా అమ్మకి 3 ఆడపిల్లలు అవడం వల్ల నీకు ఆడపిల్లలే పుడతారని నా ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు నన్ను అవమానించారు. నేను అన్నయ్య ప్రోగ్రాం రోజు చూస్తూ ప్రార్థన చేస్తూ మరి మగబిడ్డ కావాలా ఆడబిడ్డ కావాలా అని అన్నీ అడుగుతున్నప్పుడు నాకు ఆశ కలిగింది. నేను అన్నయ్యతో టీవీలోనే మాట్లాడుతున్నాను, అన్న నాకు మగబిడ్డ కావాలి, నా కోసం ప్రార్థన చేయన్నా, నాకు మగబిడ్డ పెడితే నీ దగ్గర తీసుకొని వచ్చి సాక్ష్యం చెప్తా అనుకున్నాను. ఇదిగో దేవుడు చక్కని మగబిడ్డనిచ్చాడు. దేవునికి స్తోత్రం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 భీమవరం బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
జనవరి 30 గుంటూరు గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. రాజ్యం చింతకుంట్ల నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరి కుమార్తె చెన్నైలో ఉంటారు. తనకి వివాహం జరిగి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు అయినా తనకు పిల్లలు పుట్టలేదని ఇక్కడ ఒకరోజు ఒంగోలు తైలాభిషేకంలో ప్రార్థనా శక్తి తైలాభిషేకం జరుగుతున్నప్పుడు వారు ఇక్కడికి వచ్చారు. వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుని ఫలం తీసుకుని తను వెళ్ళిన తర్వాత వెళ్ళిన 3 నెలలకే తను గర్భం ధరించింది. అలానే ఇప్పుడు 9వ నెల గర్భిణీగా ఉన్నారని సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 20 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చారు వారి కుమార్తెకని చెప్తున్నారు. అలానే వారు పొగాకు పంట వేస్తారు. 7 సార్ల నుంచి పొగాకు పంట అనేది వేస్తున్నారు, కానీ ఎప్పుడు ఎండిపోవడం, పాడైపోవడం జరుగుతూ ఉండేది. వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చిన నూనె తీసుకొని వెళ్ళి ఆ పొలంలో చల్లి నీరు పెట్టినప్పుడు అంతా చేశారు. 1 ఎకరంలో కంది పంట, 1 ఎకరంలో పొగాకు చేను వేయడం జరిగింది. ఆ ప్రార్థన నూనె వేసిన తర్వాత ఆ పంట అనేది చక్కగా పండింది. ఇప్పటి వరకు ముందులా కాకుండా ఎండిపోకుండా పంట అనేది బలంగా పెరుగుతుందని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 భీమవరం బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 30 గుంటూరు గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నా జీవితంలో ఎంతో గొప్ప కార్యములు చేసిన ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మాది ఇనగండ్ల గ్రామము, సి బెలగల్ మండలము, కర్నూలు జిల్లా. నాకు 4 కుమార్తెలని ఎంతో బాధపడిచినప్పుడు అయ్యగారు నాకు 4 కుమార్తెలని కర్నూలులో చెప్పినప్పుడు ఎత్తుకొని రాపో అని చెప్పాడు. దేవా, నేను ఇన్ని సాక్ష్యాలు వింటున్నాను కదా తండ్రి, నా జీవితంలో ఒక్క సాక్ష్యం కూడా చెప్పే నాకు అవకాశం ఇవ్వవా తండ్రి అని నేను ఎంతగానో కుమిలిపోవచ్చు. ఆ సాక్ష్యాలు వింటున్నప్పుడు నా జీవితంలో కార్యం చేసిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 భీమవరం బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 30 గుంటూరు గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. భర్త పేరు వెంకటరమణ. మాకు 5 ఇయర్స్ నుంచి మ్యారేజ్ అయి పిల్లలు కాలేరు. మేము ఎన్నో హాస్పిటల్ తిరిగాము, ఎన్నో చేసుకున్నాము. ఆఖరికి పసురు మందు కూడా తాగాము, కానీ పిల్లలైతే కలగలేరు. ఆఖరికి IVF చేయించుకోండి అని డాక్టర్లు చెప్పారు, కానీ మేము అక్కడికి ఏం పోలేదు. ఇక్కడ కర్నూలులో ఇసాకయ్య గారు వస్తున్నారని చెప్పారు. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకే నెల వచ్చాను నేను, కానీ నెక్స్ట్ మంతే నేను కన్సీవ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత దేవుడు మాకు చేసిన అద్భుతం, నాకు కుమార్తెను దయచేశాడు. దేవునికి స్తోత్రములు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 భీమవరం బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 30 గుంటూరు గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. చెన్నయ్య తిమ్మన్పల్లి అనే గ్రామం, నంద్యాల జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరి వరి పంట వేసుకున్నారు. పంట కోసాక వర్షం పడడం వల్ల దాని మీద మచ్చలు వచ్చాయి. ఎవరు తీసుకోలేదు మొదటైతే. తర్వాత వారు ప్రార్థన చేసుకున్న ప్రార్థననంతా దాని మీద వేసుకుని వారు విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నప్పుడు అది మంచిగా అమ్ముడిపోయిందని దానికి కృతజ్ఞతగా వారు స్పాన్సర్ చేయడం కూడా జరిగింది. అలానే మరియమ్మకు తనకి చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా తనకి తగ్గలేదు. ఆ గుండెదడ, కాళ్ళు, చేతులు నొప్పులు, చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు నంద్యాలకు ఇక్కడ తైలాభిషేకం జరుగుతుందని ఇక్కడికి రావడం జరిగింది. వారు ఇక్కడికి వచ్చి 7 నెలల నుంచి తైలాభిషేకానికి వస్తుండగా దేవుడు తనకి స్వస్థత అనే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 భీమవరం బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 30 గుంటూరు గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. వారి కోడలు సోని, వీరు కురటమద్ది, నంద్యాల జిల్లా నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వారి పెద్ద కుమారునికి అంటే సోనీకి 3 కుమార్తెలు. వివాహం జరిగిన తర్వాత 3 కుమార్తెలు. వారి తల్లిగారు రాజమ్మ, వారు టీవీలో సాక్ష్యం చూశారు. ఒక ఆవిడకి 18 సంవత్సరాల తర్వాత తైలాభిషేకానికి వచ్చి దైవజనంతో ప్రార్థన చేయించుకున్న తర్వాత కవల పిల్లలు పుట్టారనే సాక్ష్యం విని తను కూడా కడపలో జరుగుతున్న తైలాభిషేకానికి 2023 మే నెలలో వచ్చారు. వచ్చిన తర్వాత కర్నూలు కూడా వారు వస్తూ ఉండగా 2024 సంవత్సరంలో తన కోడలు గర్భం ధరించింది.
గర్భం ధరించిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ కూడా వచ్చి వారు దైవజనులతో ప్రార్థన చేయించుకుని మనవడు కావాలని దైవజనులను అడిగినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి తైలాభిషేకం చేసి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత 3 కుమార్తెల తర్వాత వారికి కుమారుడు అంటే రాజమ్మకు మనముడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 29 భీమవరం బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 30 గుంటూరు గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్.